Build your dreams, live rich, and leave rich. నమస్కారమండి. ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఎక్కడో చిన్న టెన్షన్ మొదలవుతోంది కదా. అసలు ఎక్కడ స్టార్ట్ చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఒక కన్ఫ్యూజన్. మీక్కూడా అలానే అనిపిస్తుంటే అస్సలు కంగారు పడకండి. ఎందుకంటే ఈరోజు మనం ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో మనశ్శాంతిగా ఎలా ఉండాలో తెలుసుకోబోతున్నాం. సరేనా? మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. ఇన్వెస్ట్మెంట్ ప్రపంచం కూడా అచ్చం ఇలానే ఉంటుంది. మన ఇండియాలో అక్షరల 2,500,000కు పైగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. అంటే అదొక పెద్ద రెస్టారెంట్ మెనూ లాంటిది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఆ మెనూ చూస్తే ఏది ఆర్డర్ చేయాలో తెలియక తల తిరిగిపోతుంది కదా. సరిగ్గా అదే పరిస్థితి. చాలామంది ఇన్వెస్టర్ల పరిస్థితి ఇదే. ఈ కన్ఫ్యూజన్, ఈ టెన్షన్ చాలా సహజం. కానీ దాని గురించి మీరు అస్సలు వరి అవ్వద్దు. ఎందుకంటే ఈరోజు మనం ఈ మొత్తం గందరగోళాన్ని పక్కన పెట్టి ఒక క్లారిటీ తెచ్చుకోబోతున్నాం. సాధారణంగా ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? 2 పెద్ద తప్పులు చేస్తాం. మొదటిది వెయిటర్ని అడగడం. అంటే మన బ్యాంకు వాళ్లనో ఏజెంట్నో సలహా అడుగుతాం. కాని వాళ్ళేం చేస్తారు? వాళ్లకి ఎక్కువ టిప్ అంటే కమిషన్ ఏ ఫండ్ అమ్మితే వస్తుందో దాన్నే మనకి అంటగడతారు. ఇక రెండో తప్పు, పక్క టేబుల్ వాళ్లేం తింటున్నారో చూడటం. వాళ్లేదో స్పైసీ కర్రీ తింటున్నారని, ఆహా, గత ఏడాది 40% రిటర్న్స్ ఇచ్చిందటి స్మాల్ క్యాప్ ఫండ్ అని మనం కూడా అదే ఆర్డర్ చేస్తాం. కాని ఆ కారం మన కడుపుకు పడుతుందో లేదో ఆలోచించం. ఈ 2 తప్పుల వల్లే మనకి ఫైనాన్షియల్ అజీర్తి వస్తుంది. అంటే మన లక్ష్యానికి, మన ఇన్వెస్ట్మెంట్కి అసలు సంబంధమే ఉండదు. అయితే ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. ఆ 2,500,000 ఐటమ్స్ ఉన్న మెనూ చూసి మనం భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆ మొత్తం మెనూని మనం సింపుల్గా కేవలం 3 మెయిన్ డిషెస్గా విడగొట్టొచ్చు. అవును, కేవలం 3. ఈ 3 గనక మనకు అర్థమైతే మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇదిగోండి, ఇదే మన మ్యూచువల్ ఫండ్ థాలి. చూడండి, ఇందులో ముందుగా ఈక్విటీ ఫండ్స్. ఇవి మన థాలిలో ఉండే స్పైసీ మెయిన్ కర్రీ లాంటివి. బాలే టేస్టీగా ఉంటాయి, ఫుల్ ఎనర్జీ ఇస్తాయి. అంటే మంచి గ్రోత్ అనమాట. కానీ ఎక్కువ తింటే యాసిడిటీ వస్తుంది. అంటే వొలటాలిటీ ఎక్కువ. ఇది లాంగ్ టర్మ్కు మాత్రమే సెట్ అవుతుంది. తర్వాత డెట్ ఫండ్స్. ఇవి పెరుగన్నం లాంటివి. కడుపుకు చలవ చేస్తాయి, చాలా సేఫ్, మన డబ్బుకు ప్రొటెక్షన్ ఇస్తాయి. ఇవి షార్ట్ టర్మ్ గోల్స్కి పర్ఫెక్ట్. ఇక మూడోది హైబ్రిడ్ ఫండ్స్. పేర్లోనే ఉంది, ఇదొక బ్యాలెన్స్డ్ థాలి. కొంచెం గ్రోత్, కొంచెం సేఫ్టీ రెండూ కలిపి ఉంటాయి. సరే, ముందుగా ఈక్విటీ ఫండ్స్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఈ ఫండ్స్ మన డబ్బును తీసుకెళ్లి నేరుగా కంపెనీల స్టాక్స్లో అంటే షేర్లలో పెడతాయి. ఒక రకంగా మనం ఇండియాలోని పెద్ద పెద్ద కంపెనీలలో చిన్న పార్ట్నర్ అవుతున్నామన్నమాట. దీన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఒక స్టాక్ మార్కెట్ జూకి వెళ్దాం రండి. ఈ ఈక్విటీ జూ లోపల మనకి రకరకాల జంతువులు కనిపిస్తాయి. ముందుగా లార్జ్ క్యాప్ ఫండ్స్. ఇవి జూలో ఉండే ఏనుగులాంటివి. చాలా పెద్దవి, స్థిరంగా ఉంటాయి, నెమ్మదిగా కదులుతాయి. వీటిని పడగొట్టడం చాలా కష్టం. తర్వాత మిడ్ క్యాప్ ఫండ్స్. ఇవి చిరుతపుల్లులు. చాలా వేగంగా, చురుగ్గా ఉంటాయి, కాని ఒక్కోసారి జారిపడచ్చు. ఇక చివరగా స్మాల్ క్యాప్ ఫండ్స్. ఇవి కుందేలలాంటివి. భలే ఫాస్ట్గా పెరుగుతాయి, కాని అంతే ఫాస్ట్గా మాయమైపోగలవు కూడా. చాలా ఎక్కువ రిస్క్. అయితే వీటన్నిటినీ చూసుకునే ఒక జూ కీపర్ ఉంటారు కదా, ఆయనే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మేనేజర్. మార్కెట్ ఎలా ఉందో చూసి ఏనుగు మీద పందెం కాయాలా, చిరుత మీద, లేక కుందేలు మీద అని ఆయనే డిసైడ్ చేస్తారు. అందుకే ఇన్వెస్ట్మెంట్ కొత్తగా మొదలుపెట్టేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు డెట్ ఫండ్ సంగతి చూద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం కంపెనీలో షేర్లు కొనట్లేదు, అంటే ఓనర్ అవ్వట్లేదు. మనం అప్పుస్తున్నాం. ఎవరికి? మన ప్రభుత్వానికి, లేదా టాటా, హెచ్డిఎఫ్సి లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి. మనం అప్పు ఇచ్చినందుకు వాళ్లు మనకి వడ్డీ కడతారు. సో ఇక్కడ మన ఉద్దేశం సంపద సృష్టించడం కాదు, మన డబ్బును భద్రంగా కాపాడుకోవడం. ఓకే, ఇప్పటిదాకా మనం ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ అంటే ఏంటో చూశాం. అంతా బానే ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, మనకి ఏది కరెక్ట్? ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానమే మన ఈ మొత్తం చర్చలో అత్యంత కీలకమైన పాయింట్. అదే మన గోల్డెన్ రూల్. ఈ ఒక్క సూత్రం గుర్తుంచుకుంటే చాలు. మీ ఫండ్ని దాని టేస్ట్ అంటే రిటర్న్స్ చూసి ఎంచుకోవద్దు. అది జీర్ణం అవడానికి ఎంత టైం పడుతుంది అంటే మీ గోల్కి ఎంత టైం ఉంది దాన్ని బట్టి ఎంచుకోవాలి. మనం తిన్న స్పైసీ ఫుడ్ అరగడానికి టైం పడుతుంది కదా, అలాగే ఈక్విటీ ఫండ్స్ పెరగడానికి కూడా టైం ఇవ్వాలి. షార్ట్ టర్మ్ గోల్ కోసం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే ఫినాన్షియల్ అజీర్తి గ్యారంటీ.
ఈ రోల్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. చాలా సింపుల్. నెంబర్ 1, మీ లక్ష్యం 3 ఏళ్లలోపు ఉందా? అయితే డెట్ మెనూ నుంచే ఆర్డర్ చేయండి. అంటే లిక్విడ్ ఫండ్స్ లాంటివి. ఇక్కడ మనకి రిటర్న్స్ కాదు, సేఫ్టీ ముఖ్యం. నెంబర్ 2, మీ గోల్కి 3 నుంచి 5 ఏళ్ల టైం ఉందా? అప్పుడొక హైబ్రిడ్ థాలీ ఆర్డర్ చేయండి. కొంచెం గ్రోత్, కొంచెం సేఫ్టీ. ఇక నంబర్ 3, మీ లక్ష్యానికి 5 ఏళ్ల కన్నా ఎక్కువ టైం ఉంటే అప్పుడు మాత్రమే ఈక్విటీ మెనూ వైపు చూడండి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లాంటివి. మన డబ్బు పెరగడానికి మనం టైం ఇవ్వాలి. అంతే. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు. సరే, ఈ గోల్డెన్ రూల్ పాటించకపోతే ఏమవుతుంది? పాటిస్తే ఏమవుతుంది? దీన్నర్థం చేసుకోవడానికి మనం 2 ఇన్వెస్టర్ల కథ చూద్దాం. ఒకరు ప్లానర్, ఇంకొకరు పానికర్. ఇక్కడ చూడండి, రోహన్ మన పానికర్. తన పెళ్లికి 18 నెలల్లో 10 లక్షలు కావాలి. ఏం చేశాడు? ఎవరో చెప్పారని లాస్ట్ ఇయర్ 40% రిటర్న్స్ ఇచ్చిందని ఒక స్మాల్ క్యాప్ ఫండ్లో డబ్బు పెట్టేశాడు. కానీ పెళ్లి టైంకి మార్కెట్ 20% పడిపోయింది. ఫలితం? డబ్బు పోగొట్టుకుని పెళ్లి కోసం 15% వడ్డీకి పర్సనల్ లోన్ తీసుకున్నాడు. మరోవైపు ప్రియా మన ప్లానర్. తనకి అప్పుడే పుట్టిన పాప కాలేజీ చదువు కోసం డబ్బు కావాలి. లక్ష్యం 18 ఏళ్ల దూరంలో ఉంది. ఆమె ప్రశాంతంగా ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో సిప్ స్టార్ట్ చేసింది. మధ్యలో మార్కెట్ చాలాసార్లు పడిపోయింది. కానీ ఆమె తన ఇన్వెస్ట్మెంట్ని ఆపలేదు. ఫలితంగా చక్రవడ్డీ మహిమతో తన పాప చదువుకి కావాల్సిన దానికంటే చాలా పెద్ద మొత్తాన్ని కూడబెట్టింది. చూసారా? టైం హొరైజన్కి తగ్గ ఫండ్ని ఎంచుకోవడం ఎంత పవర్ఫుల్లో. ఓకే, ఈ కథ మనకి చాలా విషయాలు నేర్పింది. మరిప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇదంతా మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి? దానికోసమే ఈ సింపుల్ యాక్షన్ ప్లాన్. ఇదిగోండి మీ ఫైనల్ చెక్లిస్ట్. ఫస్ట్ ఒక పేపర్ తీసుకుని మీ గోల్స్ ఏంటో రాయండి. ప్రతి గోల్ పక్కన ఆ డబ్బు మీకెప్పుడు కావాలో రాయండి. రెండోది, ఆ టైంని బట్టి కేటగిరీని ట్యాగ్ చేయండి. 3 ఏళ్లలోపైతే డెట్, 5 ఏళ్ల పైనైతే ఈక్విటీ. మూడోది, మీ ప్రస్తుత పోర్ట్ఫోలియోని ఒకసారి చెక్ చేసుకోండి. 2 ఏళ్లలో కావలసిన డబ్బుని తీసుకెళ్లి స్మాల్ క్యాప్లో పెట్టారా? వెంటనే దాన్ని మార్చాల్సిన టైం వచ్చింది. ఇక ఆఖరిది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఇన్వెస్ట్ చేసే ముందు ఒకే ఒక్క ఫైనల్ చెక్ చేయాలి. ఈ ఒక్క చెక్ మీ లక్షల రూపాయలను కాపాడుతుంది. ఆ ఫైనల్ చెక్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో. సింపుల్గా చెప్పాలంటే మీ డబ్బుని మేనేజ్ చేస్తున్నందుకు మ్యూచువల్ ఫండ్ కంపెనీ తీసుకునే చిన్న యాన్యువల్ ఫీజిది. అరే, ఇదేదో చిన్న పర్సెంటేజే కదా అని లైట్ తీసుకోవద్దు. లాంగ్ రన్లో దీని ఎఫెక్ట్ చాలా చాలా పెద్దదిగా ఉంటుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్లోనూ 2 వర్షన్లుంటాయి. ఒకటి డైరెక్ట్ ప్లాన్, రెండోది రెగ్యులర్ ప్లాన్. రెగ్యులర్ ప్లాన్లో ఏజెంట్ లేదా డిస్ట్రిబ్యూటర్కి కమిషన్ వెళ్తుంది. అందుకే దాని ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ, మనకొచ్చే రిటర్న్స్ తక్కువ. అదే డైరెక్ట్ ప్లాన్లో మధ్యలో ఎవరూ ఉండరు, కమిషన్ 0. సో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ, మనకొచ్చే రాబడి ఎక్కువ. అందుకే కళ్ళు మూసుకుని ఎప్పుడూ డైరెక్ట్ ప్లాన్నే ఎంచుకోవాలి. దీని ప్రభావం ఎంత ఉంటుందో తెలుసా? జస్ట్ ఒక 1% ఎక్స్పెన్స్ రేషియో తేడాతో, అంటే రెగ్యులర్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల 20 ఏళ్లలో ఒక ఇన్వెస్టర్ దాదాపుగా 20 లక్షల రూపాయలు నష్టపోవచ్చు. అవును, 20 లక్షలు. ఇది చిన్న అమౌంట్ కాదు. మన కష్టార్జితం మన దగ్గరే ఉండాలి, మధ్యవర్తుల జేబులోకి వెళ్లకూడదు. కాబట్టి చివరిగా మనం అడగాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఏ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అని కాదు. దానికి బదులుగా నా గోల్కి, నా టైంలైన్కి ఏ ఫండ్ కరెక్ట్ అని అడగాలి. ఈ ఒక్క ప్రశ్న మనం అడగడం మొదలుపెడితే చాలు, మన ఫైనాన్షియల్ జర్నీ మొత్తం సరైన దారిలో పడుతుంది.